ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారంటే ఈ ఇంటి దేవుడితో సమానం. అల్లుడు గారు మీ తాతయ్య కన్న కలమ్మ. నీ పెళ్లిని ఆయన ఒక తపస్సులా భావించాడు. దేవుళ్ళంటి అల్లుడు గారు వచ్చారు. అమ్మా భోంచేస్తాం కదా, ఊరు చూడ్డానికి వెళ్దామా? వెళ్దాం జున్ను. మీ ఊర్లో ఏమేమి ఉన్నాయమ్మా? ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తాను. ఇదొక పెద్ద సిటీ మరి చూడ్డానికి. పేడకంపు తప్ప ఈ పల్లెటూరులో ఏముంటుంది? పిల్లలు, ఈ ఊళ్ళో మీకు పొలాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దురుగాని. జాను, ఈ ఊర్లో మీరు ల్యాండ్ లార్డ్సా? ల్యాండ్స్ అయితే ఉన్నాయి కానీ లార్డ్స్ అయితే కాదు. బాబు, పిల్లలు ఊరు చూడాలని ముచ్చట పడుతున్నారు. సరదాగా అందరూ వెళ్ళిరండి, అందుకు ఏర్పాట్లు చేస్తాను. కావాలంటే మీరందరూ వెళ్ళండి, నేను మనిషి ఇంట్లోనే ఉంటాం. రావచ్చు కదమ్మా, పల్లెటూళ్ళలో పచ్చటి పంట పొలాల్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు కదా. ఇప్పుడు పల్లెటూర్లు కూడా పొల్యూటే కదా. అసలు మనుషుల్లోనే ప్యూరిటీ లేదు. మనీషా, ఎందుకు నెగిటివ్గా చూస్తున్నాం? సిటీ వేరు, ఇక్కడ వేరు. నిజం చెప్పారు బాబు. స్వచ్ఛమైన వాతావరణం, కల్మషం లేని మనుషులు, ప్రకృతి అందాలు పల్లెటూళ్లలోనే సాధ్యం. అవునరా, నిజమైన భారతదేశం చూడాలంటే పల్లెటూళ్ళలోనే కనిపిస్తుందని అప్పట్లో మహాత్మా గాంధీ చెప్పేవారు. అయ్యా, వాళ్ళు మళ్ళీ వచ్చారయ్యా. ఎవడ్రా? మీరా? మళ్ళీ ఎందుకు వచ్చారు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మేం మీకోసం రాలేదు, వాళ్ళ కోసం వచ్చాం. నేను చెప్పినా వాళ్ళు చెప్పినా ఒకటే. నా మాటే వాళ్ళ మాట. వర్కరు ఓనరు ఒకటే ఎలా అవుతారు పెద్దాయన? ఎవరి తాతయ్య వీళ్ళు? భూపకాసురులమ్మా. వీళ్లకు ఎక్కడెక్కడి భూమి చాలటం లేదు. మన పొలం కొంటామని వచ్చారు, అమ్మవని చెప్పాను. ఆ మాట మీరు కాదు, ఆ పొలం ఓనర్స్ చెప్పాలి. తాతయ్య చెప్పారు కదా, ఆయన మాటే మా మాట. ఆ మాట వినడానికి రాలేదు మేము. మాకే పొలం అమ్మాలి అని చెప్పడానికి వచ్చాను. మేము అమ్మకపోతే మీరెలా కొంటారు? మా గురించి మీకు సరిగ్గా తెలియకపోవచ్చు మిస్సెస్ లక్ష్మీనందన్. కానీ మీ వారు మిత్రానందన్ గారికి బాగా తెలుసు. మాలాంటి వాళ్ళ దగ్గర బార్గెనింగ్లు ఉండవు, బెగ్గింగ్లు ఉండవు. మాకు కావలసింది డబ్బులిచ్చి, కుదరకపోతే ప్రాణాలు తీసి ఎలాగైనా తీసుకుంటాం.
అయ్యో నిలబడే ఉన్నారే, కూర్చోండి. కూర్చోండి. లక్ష్మి భయపడినట్టుంది. ప్రాణం తీస్తానంటే భయపడక చస్తుందా? కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? మీ ల్యాండ్ పేపర్స్ ఇస్తే తీసుకుంటాం. ముందు మంచినీళ్ళైనా తాగండి. జాను, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఇవ్వు, తీసుకోండి. సరే, ఇక లేచి బయలుదేరండి. వాట్? I said get out. మమ్మల్ని గెట్అవుట్ అంటున్నావా? మేమెవరో తెలుసా నీకు? నువ్వు ఎవరైతే నాకేంటి? ఇంటికొచ్చిన అతిథిని మర్యాద చేయాలని మా తాతయ్య చెప్పేవారు. అందుకే నిన్ను కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాను. ఇప్పుడు మర్యాదగా వెళ్ళిపోమంటున్నాను. మిస్టర్ మిత్రానందన్, మీరైనా మీ మిసెస్కు చెప్పండి, మాతో పెట్టుకుంటే ప్రమాదమని. మా ఊరొచ్చి మా ఇంటికొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా? నువ్వు అడిగితే పొలం మేమివ్వాలా? భూమి నీకు బిజినెస్ ఏమో, ఇక్కడ వాళ్లకు అదే జీవితం. తాము పంట పండించే పొలంలో కూలీగా మారాలని ఏ రైతు అనుకోరు. అలాంటి మా తలరాతలు తిరగరాయడానికి నువ్వెవరివిరా? ప్రాణం తీస్తావంటే భయపడతామనుకున్నావా? తోలు తీస్తాను, పోరా బయటికి. ఊరొచ్చారు కదా అని పొలం బేరమాడడానికి వచ్చాను. మమ్మల్ని కాదని ఈ ఊరు దాటి ఎలా వెళ్తారో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.